శివశివ సంతోషకరి వేటేట పెళ్లి వెళ్ళే శోభనాలు అక్కమ్మంతాసుకొని పీరపంత బిడ్డమని కలిగి ఒకరి తీవ్ర వృద్ధులు రాలే భక్త నీవిన భాగ్య సంపరికోరు రాలే కొడుకులు బిడ్డలు కోడి సంపరికోరు శోభన ఎల్లమ్మ తోడై ఉండాలి పాటన ఎల్లమ్మ బందోబస్తు ఉండాలి మళ్ళా సంవత్సరం వరకల్లా కొడుకు పుట్టాలి ఆయన పెళ్లి అయితేనే మళ్ళీ దేవుని లేకుంటే లేదు శివశివ సంతోషకరి వేటేట పెళ్లి నిక్కరా శివశివ సంతోషకరి వేరే పెళ్లి వెళ్ళే శోభనాలు అక్కమ్మంతాసుకొని పీరపంత బిడ్డమని ఒకరి తీవ్ర వృద్ధులు రాలే భక్త నీవిన భాగ్య సంపరికోరి కొడుకులు బిడ్డలు కోడి సంపద కోరి వాళ్ళు బిడ్డలు అధిక సంపద కోరి ఎల్లమ్మ తోడ ఉండాలి బాలుగా ఎల్లమ్మ బందోబస్తు ఉండాలి శివశివ సంతోషకర వేటటి పల్లెలు వెళ్ళే శోభనాలు అక్కమ్మ దాసు కలిపి వీర పొంత బిడ్డమని కలిగి ఒక దీవెన వరుస ఉండాలి భక్తుని వీర భాగ్య సంపద కోరి మారుకుంట శోభనాలు అక్కమ్మ దాసు కలిపి ఇది చెట్టు వైపు తప్పులు అంటారు బావురాల ఎల్లమ్మ కలిసి చెల్లెలు ఎల్లమ్మ
భానోద్వాయ్ కౌసమ్మ లక్ష్మణ్ నాయకైనా ఎల్లమ్మ దేవతకి గురుదేవుని కాలు కడిగి కథ పోసిన కట్టం 16 కట్టం పెట్టి కొడుకు పెడతాడు నువ్వు పెడతావా 16 కట్టం పెట్టాక మీ అత్తను నిశ్వర్త కానీ నిన్ను ఇష్టపెట్టాలడా అక్షరం మాడు ఇప్పుడు అవుతాడు మా బిడ్డ కాలు మొక్కుతుంది అవుతాడు 2 కాలు వాటి గుంజు నువ్వు మీరు పెట్టరా రాజ్ కుమార్ సుస్మిత మీరు కూడా కట్టం పెట్టాలి ముత్తల బాసింగ్ గారికి 500 రూపాయలు కట్టం పెట్టు మీ ఆయన పేరు ఏం పేరు రాజ్ కుమార్ భార్య పేరు ఆవరణ గట్టిగా అంటావు పడుతుందిరా ఆయన నేను ఇస్తా ఆవిడ నేను ఇస్తా అలా ఆయన దగ్గర నేను ఇస్తాను వంకర అయిందా రాత్రి రాత్రి కాలు కొట్టుకుని నడిచిన కదా వంకర అయింది ఇలా చేయగలుపు బాగున్నావా చేయగలుగుతా మధ్యలో పెట్టిందాక నేను కూడా వాచ్ పెట్టు చేయొద్దు అసలే వద్దు 500 పెట్టినాక ధనవత్ గాయత్రి ధనవత్ రాజ్ కుమార్ గాయత్రి రామ్ కుమార్ గాయత్రి అమ్మవారు రేణుకాయల ముత్తల భాషను 516 రూపాయలు
పండుగ అన్ని అయినాయి ఇక్కడ. పండుగ అన్ని అయితే ఎన్ని బూరెలు అయితే ఇక్కడ 25 తిన్నకాడు తిన్నది. ఇగో వెళ్ళి పెట్టుకొని పోతున్నాం. దొంగ దొరికరా చాలా దొంగ దొరికరా దొంగ దొరికరా ఇక్కడ గతల పండ్లు అయితే ఖర్జూర పండ్లు తిన్నకాడు తిన్నది. ఇక వెళ్ళి పెట్టుకొని ఇక్కడ పెట్టిన 5 దొంగ దొరికరా చాలా దొంగ దొరికరా ఏమేమి తిన్నది? దుడకలు రైతా తిన్నకాడు తిన్నది. ఇక మళ్ళీ ఈయన కాకుండా అక్కడ నాయనమ్మ గురించి తిన్నది. నాయనమ్మలు కూడా తిన్నారు మొక్కలు అయితే ఇక్కడ ఎడ తీసుకొని పోతుంది. ఎక్కడ తీసుకోపోతావు అంటావు? బంజరదొట్ట మాట పత్రం పెండ పెట్టక మానది. ఇప్పుడు దొంగతనం చేసింది. ఇక్కడ 5,000 తీసుకపోతే 5,000, కొమ్మలు తీసుకపోతే 3,000, శ్రీశైలం తీసుకపోతే 10,000 ఖర్చు వస్తుంది. ఇక అలా మొగడు ఉన్నాయి. ఇక్కడ పెళ్ళం కావాలంటే తీసుకోపోతాయి. లేకపోతే నేను తీసుకుపోతా. ఎక్కడ శ్రీశైలం తీసుకుపోయి ఆడ ప్రాంతాల గంగల కట్టేస్తా. కట్టేసినట్టు అయితే కట్టేయద్దు. మరి పెట్టి ఇప్పించుకుంటాడు. కట్టం పెట్టు. కావాలంటే 5,000 ఎంత పెడతావు? నీ ఇష్టం. ఇక్కడ పెట్టా చెప్తాను. అయితే ఇస్తావు చెప్పు. ఆ మాట కాదు. నువ్వు కాకుండా ఏమన్నా అయితే ఏమి ఇస్తావు? పోయిన సంవత్సరం చేస్తావు 10 మంది పుట్టిరు. ఇప్పుడు వాళ్ళు ఏం పెడతారు? ఇక రేపు అడితే కానీ ఉన్నారు మస్తుగా ఊరు నీళ్ళే కంటారు. కాదు మరి ఇప్పుడు నువ్వు సంతానం అయితే ఏమి ఇస్తావు? నాకేం పెడతావు? అన్ని కాదు ఉంటుందా? ఇది పలక ఈ పశు దాని మీద పెట్టు. దీని మీద పెట్టు. మీరిద్దరు మంచిగా అనుకోని మొక్కోండి. కొడుకు బిడ్డ కొడితే దేవుడికి ఏం పెట్టు, ఏం మీ ఇద్దరికి ఎరికే కాదు. మొక్కు చిన్నది